ప్రపంచ దేశాలను యుద్ధ మేఘాలు కమ్మేస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదా, అతి త్వరలోనే ఉందా అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ప్రతి దేశంతోనూ గిచ్చి మరీ కయ్యం పెట్టుకుంటున్నాడు ట్రంప్. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వార్నింగ్ ఇచ్చారు. ఖతార్ మా మిత్రదేశం ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా ఉన్నాయి. ఖతార్తో జాగ్రత్తగా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు ట్రంప్. ఇటీవల ఖతార్లోని దోహాలో దాక్కున్నటువంటి హమాస్ నేతలపై దాడులు చేసింది ఇజ్రాయెల్. మనందరికీ తెలిసిందే. గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా ప్రతిపాదన మేరకే, ఇది ఇక్కడ చాలా కీలకమైన విషయం, అమెరికా ప్రతిపాదన మేరకే గాజాలో కాల్పుల విరమణ కోసం చర్చించడం కోసం సమావేశమయ్యారు హమాస్ నేతలు. ఎక్కడ? దోహాలో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సమ్మిట్ ఆఫ్ ఫైర్ అనే పేరు పెట్టుకొని ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసింది. ఎవరు చెప్తే అక్కడ సమావేశం పెట్టుకున్నారు? అమెరికా చెప్తే. దాడులు చేసిందేమో అమెరికా మిత్రదేశమే. మళ్ళీ ట్రంప్ వచ్చేసి ఇక్కడ ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇస్తున్నారు. ఖతార్ మా మిత్రదేశం, వాళ్ళ జోలు వెళ్తే నేను ఊరుకోను. ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ చాలా గొప్ప వ్యక్తి అంటూ కూడా ఆయన పొగుడుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తోంది. సో సింపుల్గా రెండు విషయాలు ఇక్కడ చెప్పుకోవాలి, మూడు విషయాలు చెప్పుకోవాలి ఇక్కడ ఖచ్చితంగా. ఒకటి, ఒక సామెత ఉంటుంది తెలుగులో, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అనే సామెత. ఎందుకు ఈ సామెత చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, ట్రంప్ ఎలాగైతే చేశాడో ట్రంప్ను ఫాలో అవుతున్నటువంటి మిత్రదేశాలు, ట్రంప్ దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నటువంటి మిత్రదేశాలు కూడా అలాగే చేస్తున్నాయి. ఎవరైనా శాంతి కాముకులు ఇతర దేశాలను బెదిరిస్తారా? రష్యాకి ఉక్రెయిన్కి నేను శాంతి ఒప్పందం కుదురుస్తానని చెప్పినటువంటి ట్రంప్ రష్యాని లేపేస్తా 50 రోజుల్లో అని చెప్పి మాట్లాడాడు. రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు మిత్రదేశమైన భారతదేశం మీద కక్ష కట్టాడు.